యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాము. మా యొక్క యేసుతో నడుచుట అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీరెంతగానో ఆశీర్వదించబడి మీరెంతగానో దేవుని యందు ఆనందిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదాలు మేళ్ళు పొందుకుంటున్నారని విని మేమెంతగానో సంతోషిస్తున్నాం. మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలు, మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అన్నీ కూడా విని మేము ఎంతగానో ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రభువుకి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈరోజు మనము దేవుని పైన మన భారాలను, మన చింతలను, మన యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యలను దేవుని మీద ఏ విధంగా మనము ఆధారపడి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి విషయం మీద మనం ధ్యానించబోతున్నాం. దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో ఆయన సొంత అనుభవంలో చెప్పినటువంటి మాట, ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను తలంపు కలిగి ఉన్నాను. అది కీర్తన గ్రంథంలో 55వ కీర్తన 22వ వచనంలో భక్తుడు సెలవిస్తున్నాడు కదా. ఆయన అంటాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. చూడండి ఎంత గొప్ప శ్రేష్టమైన మాట దావీదు భక్తుడు సెలవిచ్చాడో. నీ భారము యెహోవా మీద మోపము అంటున్నాడు. మనకున్నటువంటి భారము, మనకున్నటువంటి భయము, మనకున్నటువంటి చింతలు, మనకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా మనం ఏం చేయాలండి? దేవుని మీద మనం మోపవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా మనం మోపినప్పుడు దేవుడు మన యొక్క సమస్యల నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడుగా ఆయన మనకున్నారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదుకునేవారు లేరండి. ఎవరు మనల్ని ఆదరించేవారు లేరు. ఎవరు మన గురించి ఆలోచించేవారు లేరు. ఎవరు మనకి సహాయం చేసేవారు లేరు. మనకి సహాయం చేసేవారు, మన ఆదరించేవారు ఒక ఆయన ఉన్నాడండి. ఆయనే మన దేవుడు. ఆయన మీద మన భారాన్ని మోపినప్పుడు మన యొక్క ప్రతి భారము మన నుంచి తొలగిపోతుంది. ఆయన మన భారాన్ని భరించే దేవుడుగా ఆయన మనకున్నారు. మనము ఈ లోకంలో ఆయన మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన యొక్క మన భారాల మీద ఆయన మీద మన భారాలు వేసినప్పుడు మనము మన యొక్క ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఈ లోకంలో మనం జీవించే వారంగా మనం ఉంటామండి. ఎందుకంటే దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో మనం చూస్తాం కదా, ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు. అటువంటి సమయంలో ఎన్నో చింతలు, ఎన్నో బాధలు, ఎంతోమంది శత్రు భయము, ఇవన్నీ కూడా ఆయన తన జీవితంలో పొంది ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన అంటున్నటువంటి మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడండి. చూడండి ఎంత ఆదరణ కలిగించేటువంటి మాట. మనం ఈ లోకంలో మనకి కలిగేటువంటి శ్రమల్లో, మనకు కలిగేటువంటి బాధల్లో మనమే కృంగిపోవలసిన అవసరం లేదండి. మనకు ఒక ఆధారం ఉన్నది. మన భారములను మోసేటువంటి ఒక గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన మీద మనం భారం వేసినప్పుడు ఆయన మనకి శాంతిని అనుగ్రహించే దేవుడు. చూడండి, ఈ విధంగా ఆయన వాగ్దానం చేశారు కదా, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేనని వాగ్దానం చేశారు. ఆయన శాంతిని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. ఆయన శాంతిని మనకు అనుగ్రహించినప్పుడు ఈ లోకంలో ఇచ్చేటువంటి శాంతి అది శాశ్వతమైనది కాదండి. కొంతకాలం మనకి ఈ లోకంలో శాంతి
అనేటువంటిది శాశ్వతమైన శాంతి కాదు. ఈ లోకంలో మనకి ఎక్కడ చూసినా మనకి అశాంతే దొరుకుతుంది. శాంతి అనేది మనం ఎవరి దగ్గర నుంచి పొందుకోగలమంటే దేవుని నుండి మనం పొందుకోగలం. ఎప్పుడు మనం దేవుని నుంచి ఆ శాంతిని మనం పొందుకోగలమంటే ఆ యొక్క దేవుని పైన మన భారాలన్నీ మనం మోపినప్పుడు, మన భారాలన్నీ దేవునికి అప్పగించినప్పుడు మనము శాంతిగా సమాధానంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. మనం ఎటువంటి చింతలు కానీ, ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి కష్ట ఇబ్బంది పరిస్థితుల్లో అన్నిటిలో కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఇచ్చేటువంటి శాంతిలో మనం జీవించినప్పుడు మనం ఎంతో శాంతిగా సమాధానంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు కదా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను కానీ పిరుగుతనము గల ఆత్మను ఇయ్యలేదు అంటున్నాడు. దేవుడు మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చారండి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చారు. చూడండి, ఈ పిరిగితనం అనేటువంటిది, ప్రతి విషయానికి భయపడడం అనేటువంటిది అది దేవుని నుంచి వచ్చింది కాదు. దేవుడు మనకి ఎంత శక్తి కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. అందులో మనం దేనికి కూడా భయపడేటువంటి ఆత్మ మనకి ఇవ్వలేదు. ఎటువంటి పరిస్థితుల్లో మనం భయపడిన అవసరం లేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో భయపడికుడి అని 366 సార్లు ఆయన మనకి సెలవిచ్చారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనకి ఆ వాగ్దానం ఆయన అనుగ్రహించాడు. మనం దేని విషయంలో మనం భయపడవలసిన అవసరం లేదు. మన సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు ఉంటాయి. అయితే 366 సార్లు ఆయన మనకి భయపడకండి అనే వాగ్దానం చేశారు. ఎందుకంటే లీప్ సంవత్సరంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. అందుకని ఆ లీప్ సంవత్సరంలో 366 రోజులు వస్తాయి. అటువంటి సమయంలో కూడా 366 రోజులు మనకు ఆయన భయపడుకుడి అని 366 సార్లు ఆయన బైబిల్లో ఈ వాగ్దానాన్ని ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడవలసినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు కదా భక్తుడు, ప్రభువు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని భక్తుడు సెలవిస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ పిరికితనం గల ఆత్మ? ఎక్కడి నుంచి వచ్చిందండి? దుష్టుడి నుంచి వచ్చింది. మనల్ని పిరికితనంతో, భయముతో మనము ఈ లోకంలో ఆ యొక్క పాప భీతితో మనం జీవిస్తూ, రకరకాలైనటువంటి సమస్యలు వీటన్నిటిలో మనం జీవిస్తూ కృంగిపోవాలని సైతాను ఆలోచన కలిగి మనకి అనవసరమైనటువంటి వాటి నిమిత్తం చింతపడడం, భయపడడం అనేటువంటిది మన జీవితంలో సంభవిస్తుంది. అందుకనే ప్రభు సెలవిస్తున్నాడు కదా, మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీ భారములు నా మీద వేయండి, నేను మీ భారాలు మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకనే మన భారాలు ఆయన మీద వేయడానికి మనం అలవాటు చేసుకుందాం. మనము ఈ లోకంలో సుఖముగాను శాంతిగాను జీవించడానికి మన యొక్క భారాలను ఆయన మోయడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మీద మన భారాలు వేసి మనం జీవిద్దామండి. దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు కదా, కీర్తన గ్రంథంలో ఆయన ఒక మాట చెప్తారు. కీర్తన 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి, అన్ని సమయాల్లో, సదాకాలం అంటే అన్ని సమయాల్లో మన గురి ఎవరి మీద నిలపాలండి? దేవుని మీద నిలపాలి. దేవుడు మన గురిగా మనం ఉన్నప్పుడు మనము కదల్చబడమని చెప్పేసి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడిన అన్నాడు. మన కుడి పక్షమున మన కుడి చేతి వైపున మన హస్తం పట్టుకుని మనం నడిపించడానికి మన ప్రభు మనకు సహాయంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎటువంటి విషయంలో కూడా భయపడినటువంటి అవసరం లేదు అనేసి మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. చూడండి, మనము ఈ భయపడడం ద్వారా, చింతపడడం ద్వారా ఎవరైనా ఏమైనా వారి జీవితంలో సాధించారా అంటే అదేమీ లేదండి. వారు ఇంకా కృంగిపోవడం తప్ప, ఆత్మీయంగా వెనుకబడిపోవడం, ఇవన్నీ వారి యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొంటారు. వారు ఈ విధంగా భయపడడం వల్ల, చింతపడడం వల్ల వారికి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ వారి యొక్క జీవితాల్లో వారు ఎంతో నష్టపోయేవారుగా, ఏదో కోల్పోయినట్టుగా వారు జీవిస్తూ వారి లోకంలో తమ జీవితాలు ఎంతో నిరాశగా, నిస్పృహగా వారి జీవితాలు సాగిస్తూ ఉంటారు. అందుకనే ప్రభు సెలవిచ్చారు కదా, మీరు అటువంటి జీవితం జీవించడం నా చిత్తం కాదు. కాబట్టి మీరు సంతోషంగాను, ఆనందంగాను
మరి ఎక్కువగా నాలో ఆనందిస్తూ మీరు జీవించాలి. కాబట్టి మీరు ఏ విషయంలోనూ భయపడకండి, మీరు ఏ విషయంలోనూ దిగులు పడకండి. సమస్త భారాలు నా మీద మోపండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారండి. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు కదా, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనములో, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, నేను కదిలింపబడను అంటున్నాడు. చూడండి, ఆయన మనకు రక్షణాధారమై ఉన్నాడు. ఆయన యొక్క మనకు ఒక ఎత్తైన కోటగా ఆయన ఉన్నారు. చూడండి, ఏదైనా ఒక రాజ్యం చుట్టూ మనం చూసినట్లయితే ఎత్తైన కోటలు వాళ్ళు కడతారు. అవి ఎందుకంటే అవి ఆ యొక్క రాజ్యంలోనికి ఏ శత్రువు కూడా రాకుండా అది ఒక ఎత్తైన కోటగా అది ఉండడానికి వారు దాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ కోట దాటి ఎవరు కూడా లోపలికి రాలేరు. చూడండి, ప్రభువే మన చుట్టూ ఎత్తైన కోటగా ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. ఆయన మన ఈ చుట్టూ ఎత్తైన కోటగా ఉన్నప్పుడు మన నుంచి ఏది కూడా దోచుకుని పోవడానికి దుష్టుడు మన యొక్క జీవితాల్లోకి, మన యొక్క కుటుంబాల్లోకి ఏ విధమైనటువంటి ఆ యొక్క ప్రవేశించడానికి అతనికి ఏ విధమైనటువంటి అధికారము లేదని మనం గుర్తించాలి. అందుకనే ప్రభువును మన రక్షణాధారంగా చేసుకుని, మనకు ఎత్తైన కోటగా మనం చేసుకుని, మనం భయపడకుండా ఆయన మన కొరకు రక్షణాధారంగా, మనకు ఎత్తైన కోటగా ఆయన ఉన్నారని గుర్తించి మన ఈ లోకంలో ఆనందంగా, సంతోషంగా, విశ్వాసముతో దినదినము బలపడుచు మన యొక్క జీవితాల్లో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరిక ఉన్నదండి. మన జీవితాల్లో ముందుకు సాగిపోవాలని ప్రభు కోరిక కలిగి ఉన్నారండి. చూడండి, ఆ విధంగా మనం జీవించినప్పుడు ప్రభు యొక్క సంరక్షణలో మనం జీవిస్తామండి. ఆ విధంగా మనం జీవించినప్పుడు ప్రభు యొక్క సంరక్షణలో మనం జీవిస్తూ ఉంటాం. ప్రభు మనల్ని నిరంతరము కాపాడేవాడుగా, ఎత్తైన కోటగా, మనల్ని సంరక్షించేవాడుగా, మనకు ఆయన ఒక ఆశ్రయ దుర్గంగా ఆయన ఉండేవాడుగా మనకు ఉన్నారండి. అందుకనే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తనాకారుడు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరండి? ఆయన మనకి ఆశ్రయదుర్గం అనగా ఇదివరకు పూర్వకాలంలో శత్రువులు వారిని వెంబడించి తరుముతున్నటువంటి వారు ఒక ఆశ్రయపురానికి వారు వెళ్ళి అక్కడ తలదాచుకునేవారు. ఆ ఆశ్రయపురంలో వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో వాళ్ళకి సంరక్షణ వారికి దొరుకుతుంది. అటువంటి ఆశ్రయదుర్గము ఆయన మన యేసు. ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన మన యొక్క జీవితాలను సంరక్షించేవాడుగా, మన కుటుంబాలను సంరక్షించేవాడుగా, ఆయన ఒక ఎత్తైన కోటగా, ఆయన మన ఆశ్రయ దుర్గంగా ఆయన మనకు ఉన్నాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ విధంగా మనం జీవించినప్పుడు, ఆయన మనకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడని మనం నమ్మినప్పుడు మన జీవితాల్లో ఆయన సంరక్షణ మనం అనుభవించగలుగుతాం. ఆ విధంగా మనం భయపడి చింతపడుట వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి భయపడేటువంటి సహోదరుడా, ఏదో నా జీవితం ఏమవుతుంది, రేపు నా పరిస్థితి ఏంటి అని ఎంతో చింతతో బాధపడే సహోదరి, లేదంటే నా యొక్క భవిష్యత్ ఏంటి, నేను ఏ విధంగా ఉంటానో అని భయపడేటువంటి ఓ సహోదరుడా, ప్రభు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నీవు భయపడవద్దు, నీకు సహాయం చేసేవాడిని నేనే అని నీకు ప్రభు సూటిగా తన పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ద్వారా నీవు భయపడకూడదని, నీవు ఈ లోకంలో ఈ విజయవంతమైన జీవితం జీవించాలని, ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా నీవు జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలు ఈ లోకంలో ధైర్యంగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులకు వారు భయపడేవారుగా ఉండకూడదని, వాళ్ళు సమస్త పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనేవారుగా వారు ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. చూడండి, అందుకనే ఆయన ఒక సంరక్షకుడిగా, ఆయన మనకు రక్షణాధారంగా, ఆయన మనకి ఒక రక్షకుడిగా ఈ లోకంలో ఆయన ఉన్నారండి. చూడండి, ఆయన మనల్ని ఏ విధంగా రక్షిస్తారంటే, దావీదు భక్తుడు అంటాడు కదా, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు ఆయన నన్ను కాపాడును అంటున్నాడు. తల్లి తన బిడ్డను ఏ విధంగా సంరక్షిస్తుందో, ఒక కన్నును ఏ విధంగా సంరక్షిస్తుందో ఆ విధంగా మనల్ని సంరక్షిస్తుంది. చూడండి, కనుపాప ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చూసారు కదా. రోజులో చాలాసార్లు అది కొట్టుకుంటుంది. అది ఎందుకంటే దాని పని ఏంటంటే కన్నుని కాపాడడం. ఆ విధంగా కనుపాప ఏ విధంగా అయితే చేస్తుందో, కన్నును కాపాడుతుందో, ఆ విధంగా మన యొక్క దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా
మనకున్నారు. చూడండి, అందుకనే మనం ఏ విధంగానూ భయపడవలసినటువంటి అవసరం లేదు. చూడండి, ఆ విధంగా ఆ కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో అదేవిధంగా ప్రభు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. చూడండి, అదే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణము శత్రువుల చేతికి చిక్కకుండా నీ రెక్కల నీడలో నన్ను దాచుమంటున్నాడు. ఈ లోకంలో మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రువులు మనకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి శత్రువులు, ఆరోగ్య సమస్యలు అనేటువంటి శత్రువులు, లేదంటే పేదరికం అనేటువంటి శత్రువులు, లేదంటే మన యొక్క ఈ సమస్యలు, కుటుంబ సమస్యలు అనేటువంటి శత్రువులు, ఇవన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాలంటే ఆయన నీడలో ఆశ్రయించవలసిన వారంగా ఉన్నాం. ఆయన నీడలో మనం ఆదరణ పొందవలసిన వారంగా ఉన్నామండి. చూడండి, ఆయన రెక్కల నీడలో మనకు సమస్త శాంతి మనకు దొరుకుతుంది. ఆయన యొక్క కాపుదల్లో మనం జీవించినప్పుడు మనం ఎంతగానో సురక్షితంగా జీవించగలుగుతాం. కోడి పిల్లల్ని ఏ విధంగా కోడి తన రెక్కల కింద కాస్తుందో, ఆ శత్రువైనటువంటి ఆ గ్రద్ద వచ్చినప్పుడు అది ఎత్తుకొని పోకుండా ఏ విధంగా అయితే ఆ కోడి తన పిల్లలను సంరక్షిస్తుందో అదేవిధంగా ప్రభువు మనల్ని సంరక్షించే దేవుడిగా ఉన్నారండి. అందుచేత మన జీవితంలో ఏ విషయంలో కూడా భయపడకుండా, ఏ విషయంలో కూడా దిగులు చెందకుండా మనము ధైర్యంగా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నామని ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుందండి. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు కదా, కీర్తన 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. అది చూడండి, ఆయన చెప్తున్నాడు, ఆయన రెక్కలతో మనల్ని కప్పే దేవుడుగా ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద ఏం దొరుకుతుందంటండి? ఆశ్రయం దొరుకుతుందంటండి. ఆయన రెక్కల కింద ఆశ్రయం మనకి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరికి ఈరోజు ఆయన రెక్కల క్రింద ఉన్న ఆశ్రయం మీకు కావాలని కోరుతున్నారు? ఇప్పుడే మీరు దేవుణ్ణి అడగండి, దేవా నన్ను మీ ఆశ్రయంలో నన్ను సంరక్షించండి, మీ రెక్కల నీడలో నన్ను సంరక్షించండి, మీ రెక్కల నీడలో నన్ను దాయండి. నేను ఈ లోకంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, చింతలు, ఈ భయము, వీటన్నిటి నుంచి నన్ను విడుదల అనుగ్రహించండి. నేను ఇక్కడి నుంచి వీటన్నిటికీ నేను భయపడను, ఎందుకంటే మీరు నా ఆశ్రయంగా మీరు నాకు కలిగి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడి మీద చింతపడను అని ఎవరైతే మీరు ఈరోజు నిర్ణయం తీసుకుని ప్రభువుని అడుగుతారో, ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరుస్తారో, ఆయన ఆశ్రయము మీకు ఆయన ఆశ్రయమై ఆయన ఉంటారు. కాబట్టి మీరు దేనికి కూడా భయపడిన అవసరం లేదు. యెషయా 41 ప్రభు సెలవిచ్చారు కదా, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడొద్దు అంటున్నారు. నేను నీకు దేవుడినై ఉంటాను అంటున్నారు. ఆయన మనకు దేవుడిగా ఉన్నప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన మనతో ఉన్నారు. ఆయన మన దేవుడుగా మనకు ఉన్నప్పుడు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. చూడండి, తర్వాత దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని అంటున్నారు. దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన మనం బలపరిచే దేవుడు. నీవు బలహీనంగా ఉన్నావా, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. నీవు శక్తి లేకుండా ఉన్నావా, శక్తినిచ్చే దేవుడు ఆయన. నీవు చింతల్లో ఉన్నావా, నీ చింతలన్నీ బాపి నిన్ను సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు. నీవు ఎటువంటి సమస్యల్లో నీవు ఉన్నప్పటికీ ఆయన నిన్ను తన చేయి పట్టి నడిపించేటువంటి దేవుడు. వాటన్నిటి నుండి నిన్ను విడిపించేటువంటి దేవుడు ఆయన మనకున్నాడు. చూడండి, తర్వాత నీకు సహాయం చేయవాడును నేనే అంటున్నాడు. నీకు సహాయం చేసేటువంటి దేవుడు, నీకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఆయన మాత్రమే. ఈ లోకంలో మీకున్నటువంటి స్నేహితులు కానీ, బంధువులు కానీ, మీ యొక్క ఇరుగు పొరుగు వారు కానీ ఎవరు మీకు సహాయం చేయకపోవచ్చు, కానీ మీకు సహాయం చేయడానికి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయన మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. నీతి అనేటువంటి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని అంటున్నాడు. ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. ఆయన దక్షిణ హస్తం చాపి మనల్ని ఆదుకునేటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనం దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మన యొక్క జీవితాల్లో ఆయన మనకు దేవుడుగా కలిగి ఉండడం ఎంతో ధన్యులమండి. చూడండి, ఎంతోమందికి ఈ భాగ్యము లేదు. మనం ఎంతో దేవుని తెలిసినటువంటి మనము ఎంతగానో ఆశీర్వదించబడినటువంటి ప్రజలం. ఇంత గొప్ప దేవుని మనం దేవుడిగా గల ప్రజలం ఎంతో ధన్యులమని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇంత గొప్ప ఆదరణ దేవుని ద్వారా మనం పొందుకున్నాం. ఇంత గొప్ప విజయము దేవుని ద్వారా మనం పొందుకోగలుగుతున్నాం. ఇంత గొప్ప శ్రమలను, ఇంత గొప్ప ఆదరణ
శ్రమలలో నుండి విడుదల దేవుని నుండి మనం పొందుకోగలుగుతున్నాం. ఈ విధమైనటువంటి గొప్ప నిరీక్షణ మనం దేవుని ద్వారా మనం కలిగి ఉన్నాం. చూడండి ఎంత గొప్ప ధన్యత. చూడండి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 11వ వచనంలో ఆ ప్రభు సెలవిస్తున్నాడు కదా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. చూడండి ఆయన మన ఎడల కలిగినటువంటి ఆయన మన ఎడల గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన ఎడల గొప్ప గొప్ప ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా మనకి మేలు కలగడానికి, మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండడానికి, అవి సమాధానకరమైనవే కానీ మీకు హానికరమైనవి కావు అంటున్నాడు. చూడండి మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితులు, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఏవి కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేయలేవు. ఏవి కూడా మనల్ని దేవునికి మనకి ఏది కూడా దూరం చేయలేవు. కానీ మనల్ని ఆత్మీయంగా విశ్వాస జీవితంలో వాటిని బలంగా మనం నిలబడడానికి అవి గొప్ప సాధనాలుగా ఉపయోగపడతాయని ఒక భక్తుడు సెలవిచ్చారు. మనం ఎదుర్కొనేటువంటి పరీక్షలు, ఆ యొక్క సమస్యలు మనం దేవుని యందు ఇంకను ఆ విశ్వాసంలో ఇంకను బలపడడానికే వాటిని ఉపయోగించుకోవాలి. కానీ దానిలో మనము కృంగిపోయే వారంగా ఉండకూడదు. ఆ యొక్క సమస్యలు అనేటువంటివి, ఇబ్బందులు అనేటువంటివి ప్రతి వారికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఒక్కొక్కసారి ఆర్థిక సమస్యలు, కొన్ని రకాలైనటువంటి సమస్యలు, కొన్నిసారి పిల్లల ద్వారా సమస్యలు, కొన్నిసారి పెద్దల ద్వారా సమస్యలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వాటన్నిటిలో మన దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని కాపాడడానికి ఆయన మనం కాపాడే దేవుడు కునికడు నిద్రపోడు అని, యెహోవా నిన్ను కాపాడే దేవుడు అని మనం వాక్యం మనం తెలుసు. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం దేవుని యొక్క కాపుదల్లో ఉన్నామని గుర్తించి దేవుని కొరకు సాక్షులంగా ఈ లోకంలో ధైర్యంగా మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు, ఆయన మన గురించి కొన్ని సంగతులు ఆయన మన ఎడల చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రత్యేకంగా మన కొరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులు ఆయన కలిగి ఉన్న ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉన్నారు. ఈ యొక్క ఆలోచన ప్రకారంగా మనం జీవించడానికి, మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క దయని, ఆయన యొక్క కృపను మనము అనుభవించడానికి, మన యొక్క జీవితాల్లో ఈ యొక్క శ్రమల్లో, ఇబ్బందుల్లో ఆయన కృప మరింత అధికమవుతుందనేటువంటి విషయాన్ని మనం గుర్తించి ఆయన కృపను మనం పొందుకునే వారంగా మనం ఉండాలని దేవుని పేరట మనం హెచ్చరించబడుతున్నామండి. ఎక్కడైతే మనకు ఈ యొక్క శ్రమలు కలిగినప్పుడు ఆయన కృప కూడా మనకి అధికంగా కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటిలో, మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఇరుకులు, వీటిలన్నిటి విషయంలో ప్రభు మనకి సహాయం చేసేవారుగా ఉన్నారని మనం గుర్తించాలి. చూడండి, ఆ విధంగా మనం జీవించినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలు అయినటువంటి వారికి ఈ లోకంలో ఎటువంటి శ్రమలు రావు అని కానీ, ఎటువంటి కష్టాలు రావని కానీ ఎక్కడ చెప్పబడలేదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క దేవుడు మనం వాటన్నిటి నుంచి మనం బయటికి తీసుకురావడానికి, మన వాటిలన్నిటి నుంచి రక్షించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేనికి భయపడిన అవసరం లేదండి. చూడండి, అందుకనే మనము ఈ లోకంలో ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి కష్టాలైనా మనం వాటి నుంచి బయటపడడానికి మనం కలిగినప్పుడు, అటువంటి సమస్యలు మన సమస్య వైపు మనం చూడకుండా ఆ సమస్య నుంచి మనం బయటికి తీసుకెళ్ళినటువంటి ఆ గొప్ప దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ యొక్క సమస్యలు మనకు చాలా చిన్నగా మనకు కనపడతాయండి. అందుకనే మనం సమస్య వైపు చూచి కృంగిపోయేవారుగా కాకుండా ఆ సమస్యని మన నుంచి దూరం చేయగలిగినటువంటి ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ ఆయన ఇచ్చేటువంటి ఆరాధన, ఆయన ఇచ్చేటువంటి ఆదరణ, ఆయన ఇచ్చేటువంటి నెమ్మది, ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని మన జీవితాల్లో మనము పొందుకోవాలని దేవుని పేరట కోరుకుంటూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నానండి. దేవుడు మీకు ఆయన సంరక్షణలో, ఆయన కాపుదల్లో మిమ్మల్ని అందరినీ భద్రపరిచి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడైనటువంటి మా యేసయ్య,
మీ బంగారు పాదాలకు వేలాది స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటాం. నాయన ఈ యొక్క సమయంలో నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి నాయన మాకు కలిగినటువంటి భారాలన్నీ మీ మీద వేయమని నాయన మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నాయన మీ వాగ్దానం ప్రకారం నాయన మాకు కలిగినటువంటి ఇబ్బందుల్లో మాకు కలిగినటువంటి ఇరుకుల్లో సమస్తంలో కూడా నాయన మీ వైపు మేము చూస్తూ మా భారాలు మీ మీద వేసి నాయన మేము ఈ లోకంలో సంతోషంగా సమాధానంగా సుఖముగా మేము జీవించాలని మీ కోరిక ఉంటుండగా మేమందరం అట్టి విధంగా మేము జీవించి మీకు నాయన మీ మీద మా భారం వేసి నాయన మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా విడిపించగల దేవుడు, ఎటువంటి సమస్యల్లోనైనా విడిపించగల దేవుడు, నాయన సర్వ సృష్టికర్త, నాయన సర్వజ్ఞుడు అయినటువంటి మీ వైపు మీ మీద మా భారం వేసి మేము ముందుకు సాగిపోవడానికి మీ ఆత్మ సహాయం మా అందరికీ అనుగ్రహించి నాయన మీరే సహాయం చేసి నడిపించండి. మనం చేసుకుంటూ యేసయ్య పేరట మీ కిలివినితో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మరలా మీ కానుకలు పంపవలసిన మా చిరునామా పాస్టర్ జాచిన్ చార్లీ, జీసస్ గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ నంబర్ 141128, రాయపేట, నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 534275. ఈమెయిల్ pastorjachin2@gmail.com. ఫోన్ నంబర్ 9440315214. మరి ఒక నంబర్ 94913798334. Thank you and God bless you.